టెలివిజన్ కి స్వాగతం. వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులందరికీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకి, మహిళలందరికీ కూడా నమస్కారాలు. సో చాలాసేపు నుంచి మన వాళ్ళు శక్తి యాప్ సంబంధించి చెప్పడం జరిగింది. అలాగే మన సిడిపిఓ మేడం గారు ఎలాగ మీరు సేఫ్టీ పిన్తో ఇంకొకరి కళ్ళకి వచ్చొచ్చని కూడా నేను చెప్పడం జరిగింది. సో ఎంతమంది దగ్గర శక్తి యాప్ ఉంది? ఎంతమంది దగ్గర శక్తి యాప్ ఉంది? ఎంతమంది ఫోన్లో శక్తి యాప్ ఉంది? గుడ్, ఓకే. సో చాలా మంది 90% చేతులు పైకెత్తారు. గుడ్ న్యూస్ సార్, గుడ్ థింగ్. మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా అందరూ శక్తి యాప్ పెట్టుకోవాలి. రీజన్ ఏంటి? మీ ఫోన్లో వాట్సాప్ ఉంటుంది, ఉందా? నార్మల్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది, ఉందా? సో ఈ దేనికి కూడా మీరు ఫోన్ చేసినప్పుడు అవతల వ్యక్తి మీ ఆయనే ఉండొచ్చు, మీ పిల్లలే ఉండొచ్చు, ఫోన్ ఎత్తకపోవచ్చు. లేదా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళు చూసుకోకపోవచ్చు. అయితే మీరు మీ శక్తి యాప్ ద్వారా మీ SOS బటన్ ప్రెస్ చేసిన, లేదా 3 times మీ మొబైల్ని షేక్ చేసిన అలర్ట్ కంట్రోల్ రూమ్కి వెళ్తారు. 100% వితిన్ మినిట్స్లో శక్తిని మీ దగ్గర ఉంటుంది. మీకు డౌట్ ఉంటే ఈరోజు మీరు టెస్ట్ చేసుకోవచ్చు. బయటకి చూసినా కూడా 470, 480, 490 మార్కుల దాకా ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. ప్రతి అమ్మాయి కూడా అంతే టాలెంట్ ఉంటుంది. ఎందుకంటే మన నీళ్ళలో ఉన్న బలం, మన నీళ్ళలో ఉన్న జ్ఞానం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఒకటే గమనించాలి, మన పిల్లల్ని బాగా చదివించి దేశ విదేశాలకు పంపొద్దు, లేదా మన దేశంలోనే ఉన్నతమైన స్థానంలో వాళ్ళకి ఉండే విధంగా కూడా చూడాలి. ఎందుకంటే చాలా మంది IAS, IPS, IRS లేదా IFS చాలా మంది మహిళలు కూడా మనకు నార్త్ ఇండియా నుంచి చాలా మంది వస్తున్నారు. మనం కూడా ప్రోత్సహించాలి. మనం కూడా మన అమ్మాయిని కూడా దేశ విదేశాల్లో కూడా ఆ కీర్తి తేవాలంటే మనందరూ కూడా మన అమ్మాయిని బాగా చదివించాల్సిన బాధ్యత. చదువు అంతా అయిన తర్వాత మనం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పెద్ద కుటుంబాల్లో, కొన్ని తెలిసిన కుటుంబాల్లో, ఈ ఏదైతే చైల్డ్ మ్యారేజ్ బాగా తెలిసిన కుటుంబాల్లో 25, 23, 22 తర్వాతనే పెళ్లి చేస్తున్నారు. ఏదేమైనా కూడా మనం కూడా మన పిల్లల్ని, ఆడపిల్లల్ని 23, 24, 20 తర్వాతనే పెళ్లి చేస్తే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకా కూడా చాలా మంది ప్రేమ అది ఇది అని చెప్పి పిల్లల్ని చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. అది ఎప్పుడైనా కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, అలాంటి ఎవరైనా మోసం చేసినా లేదా ఆడపిల్లలు ఎవరైనా కూడా హింసించినా కూడా ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాల్సిందిగా మన పోలీసు వ్యవస్థ కానీ మాకు కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది. అలాంటి రక్షణగానే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం అనే భావించాలి. ఎందుకంటే మన రక్షణకి మనమే రక్షణ చెప్పాలి. ఇప్పుడే సిడిపిఓ గారు చెప్పారు, ఏదైనా మీకు ఆపద వస్తే ఫస్ట్ గొలుసులు తీసుకొని వాళ్ళని పొందాలని చెప్పారు. నిజంగా అది అవసరం. ఆ గుండెవేరం కావాలి. ఇప్పుడు ఒక మహిళ కూడా ఆ గుండెవేరం ఉన్నప్పుడే మనం అన్ని రకాలు కూడా ముందుకు వెళ్తాం. మనకు అన్ని రకాలు కూడా ఈ రోజు ఏ స్కీమ్ ఇచ్చినా కూడా మన ముఖ్య